నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ చదివినటువంటి వార్తలను వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూస్తే, సన్నబియ్యం పథకం శాశ్వతం, ఎవరు అధికారంలోకి వచ్చినా రద్దు చేసే ధైర్యం చేయరు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ పేదలకు ఎందుకు ఇవ్వలేదు? హుజూర్ నగర్లో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్, ఏడాదికో కిలోమీటర్ తవ్వినా ఎస్ఎల్బీసీ పూర్తయ్యేదని వ్యాఖ్య. 1,00,000 కోట్లతో కడితే కాళేశ్వరం 3 ఏళ్లకే కూలిందని విమర్శ. గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, పేదలకు ఆహార భద్రత కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమే, మంత్రి ఉత్తమ్. టాప్ 10లో 6 అతివలే, గ్రూప్ 1 జనరల్ ర్యాంకు జాబితాను ప్రకటించిన టీజీపీఎస్సీ. హైదరాబాద్కు చెందిన లక్ష్మీ దీపిక కొమ్మిరెడ్డికి ప్రథమ స్థానం, నల్గొండ జిల్లాకు చెందిన దాడి వెంకటరమణకు 2వ ర్యాంకు, మల్టీజోన్ 1 అగ్రస్థానంలో తేజస్విని రెడ్డి. తేమ ఆవిరి భరించలేని వేడి, హైదరాబాద్లో 26% పడిపోయిన గాలిలో తేమ, నేడు పెరగనున్న ఉష్ణోగ్రతలు. రాములూరి బ్రహ్మోత్సవాలు ఆరంభం, తగ్గిన టోల్ రుసుములు. హైదరాబాద్ విజయవాడ హైవేపై నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి, వాహనదారులకు భారీ ఊరట. పుతిన్పై హత్యాయత్నం, జాతీయ భద్రతా సర్వీస్ ప్రధాన కార్యాలయం వద్ద పేలుడు, అధ్యక్షుడు ఉపయోగించే కారు దగ్ధం. మాస్కోలో ఘటన. మయన్మార్లో మళ్లీ మాండలే సమీపంలో కంపించిన భూమి, నిద్రకు దూరంగా ఆరుబయటే ప్రజలు, వీధుల్లో కుళ్ళుతున్న మృతదేహాలు. వీసీలు వచ్చారు, ఈసీలు ఎప్పుడు? వర్సిటీలకి పాలక మండలి నియామకంపై విద్యాశాఖ ఉదాసీనత. అత్యవసర చికిత్సకు అడుగులు, రాష్ట్ర వ్యాప్తంగా 90 ట్రామా కేర్ కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు. ప్రపంచ బ్యాంకు నుంచి 1000 కోట్ల సేకరణ, రోడ్డు ప్రమాదాల్లో మరణాల తగ్గింపే లక్ష్యం. ఎస్సీలో ఉద్రిక్తత, 40 ఎకరాల్లో చదును చేపట్టిన టీజీఐఏసీ. పనులు అడ్డుకునేందుకు విద్యార్థుల యత్నం, అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించిన పోలీసులు. గ్రూప్ 1 టాపర్గా మహిళ, టాప్ 10లోనూ 6 వాళ్లే. జనరల్ ర్యాంకింగ్ లిస్టు రిలీజ్ చేసిన టీజీపీఎస్సీ. 12,622 మంది అభ్యర్థులకు ర్యాంకులు, 59% మంది క్వాలిఫై, 8,463 మంది డిస్క్వాలిఫై. త్వరలో జీఆర్ఎల్ ఆధారంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్. వారంలోపే మంత్రివర్గ విస్తరణ, ఏఐసీసీ జాబితా రాగానే ముహూర్తం ఫిక్స్. గవర్నర్కు తెలియజేసిన సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లులను తొందరగా ఆమోదం తెలపాలని రిక్వెస్ట్. బీసీ బిల్లులు రాష్ట్రపతి కన్సెంట్కు పంపాల్సి ఉందని వెల్లడి. వర్గీకరణ బిల్లును ఆమోదిస్తే జాబ్ నోటిఫికేషన్లు వేస్తామన్న సీఎం. అసెంబ్లీ సెషన్స్ జరిగిన తీరుపైన వివరణ. రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో గంటన్నర భేటీ. సన్నబియ్యం స్కీమ్ పేదల కడుపు నింపేందుకే, ఇది చరిత్రాత్మక పథకం, ఎన్ని కోట్లు ఖర్చైనా కొనసాగిస్తాం సీఎం రేవంత్. దొడ్డు బియ్యంతో మిల్లర్లు, దళారులే బాగుపడ్డారు. ఏటా 10,000 కోట్ల దోపిడీ జరుగుతున్నది. సన్న బియ్యంతో ఈ దోపిడీ కూడా బంద్ అవుతుంది. మిల్లర్ల దగ్గరకు 24,000 కోట్ల వడ్లను కేసీఆర్ తాకట్టు పెట్టిండు. 1,00,000 కోట్లు మింగి కూలేశ్వరం కట్టిండు. కాళేశ్వరం ప్రపంచంలోని 8వ వింత కాదు, ఏకైక వింత అని కామెంట్. హుజూర్ నగర్లో సన్నబియ్యం స్కీమ్ను ప్రారంభించిన సీఎం. హుజూర్ నగర్కు వ్యవసాయ కాలేజీ మంజూరు చేస్తున్నట్టు ప్రకటన. సిటీ మోతెక్కుతున్నది. హైదరాబాద్ సిటీలో సౌండ్ పొల్యూషన్ బాగా పెరిగిపోతున్నది. ఒడిశాలో పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్ప్రెస్, ఢిల్లీ చేతిలో ఓడిన హైదరాబాద్. 334 అణుబాంబులంత శక్తి. మయన్మార్ భూకంపంలో 10 నిమిషాల్లోనే 15 సార్లు కంపించిన భూమి, వరుసగా 3వ రోజు ప్రకంపనలు. 1700కు చేరిన మృతుల సంఖ్య, వేలాదిగా క్షతగాతులు. సాగుతున్న సహాయక చర్యలు. థాయిలాండ్లో 17కు చేరిన మరణాలు. మండుతున్న ఎండలు, 16 జిల్లాల్లో 41 డిగ్రీలకు పైనే టెంపరేచర్లు. రాష్ట్రమంతా ఆరెంజ్ అలర్ట్, 2 రోజులు ఇదే పరిస్థితి. ఏప్రిల్ 2 నుంచి 4 రోజుల పాటు వర్షాలు. ఏప్రిల్ 2న ఎల్లో, 3న ఆరెంజ్ అలర్ట్ జారీ. బీవైడీకి చందనవెల్లిలో 200 ఎకరాలు. మెగా ప్లాంట్కు ల్యాండ్ కేటాయించిన సీతారాంపూర్కు చేరువలు ఇచ్చేందుకు సర్కారు కసరత్తు. ఏటా 15,000 ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేలా మెగాతో బీవైడీ అగ్రిమెంట్. కేంద్రం నుంచి అనుమతులు వచ్చేందుకు ఏడాది పట్టే అవకాశం. ఆ తర్వాత బీవైడీ ప్లాంట్ ఏర్పాటుకు మరో 3 ఏళ్లు పడుతుందంటున్న అధికారులు. డీల్కు ఒప్పుకోకుంటే బాంబులేస్తాం, మునుపెన్నడూ ఎరగని రీతిలో దాడులుంటాయి. మరో విడత ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. న్యూక్లియర్ ఒప్పందంపై ఇరాన్కు ట్రంప్ వార్నింగ్. చెరువులో మునిగి 4 మృతి. మృతుల్లో తల్లి, 3 పిల్లలు. బట్టలు ఉతికేందుకు చెరువులో దిగిన తల్లి, స్నానం చేస్తుండగా మునిగిపోయిన చిన్నారులు. పిల్లలను కాపాడేత్నంలో తల్లి కూడా మృతి. కామారెడ్డి జిల్లాలో ఘటన. మట్టిలో కలిసిపోయే ప్లాస్టిక్. పుట్టగొడుగులు, చెరుకు, పిప్పి, వరిగడ్డ నుంచి తయారు చేస్తున్న ఐఐటి మద్రాస్. కొరియాలో బ్యాక్టీరియా నుంచి బయోడిగ్రేడబుల్ నైలాన్ తయారీ. నాచుతో స్ట్రాలు, స్పూన్లు తయారు చేస్తున్న 40 సంస్థలు. బయోప్లాస్టిక్స్పై విస్తృతంగా కొనసాగుతున్న పరిశోధనలు. ఆదిమ గెలాక్సీ చిక్కింది. విశ్వంలో అత్యంత ఆదిమ గెలాక్సీలో ఒకటిగా భావిస్తున్న నక్షత్ర మండలాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా గుర్తించింది. మయన్మార్ భూకంపంలో తీవ్రంగా దెబ్బతిన్న మాండిలలో శిథిలాల కింద కుళ్ళిపోతున్న మృతదేహాలతో వీధులన్నీ కంపుకొడుతున్నాయి. గ్రీన్లాండ్ కోసం సైనిక చర్య. గ్రీన్లాండ్ సొంతం చేసుకోవడానికి సైనిక శక్తిని ఉపయోగించే అవకాశం లేదని తాను ఎన్నడూ చెప్పలేదని ట్రంప్ అన్నారు.
ప్రపంచంలో ప్రధాన కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న పసిడి నిల్వల కంటే భారతీయుల వద్ద ఎక్కువ పసిడి ఉందని ఓ నివేదిక తెలిపింది. సన్నబియ్యం చరిత్రాత్మకం. ఈ పథకం దేశ చరిత్రలో నిలిచిపోతుంది. భవిష్యత్తులో ఏ సీఎం వచ్చినా దీన్ని రద్దు చేయలేరు. సన్నబియ్యం పథకం ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి 3.10 కోట్ల మందికి ప్రతిరోజు పండుగ. దొడ్డు బియ్యం పేదల కడుపు నింపడం లేదనే సన్నబియ్యం పంపిణీ. కేసీఆర్ ఏనాడైనా ఆలోచన చేశారా? ఫామ్ హౌస్లో పండించిన ధాన్యాన్ని క్వింటాల్కు 4,500కు అమ్ముకున్నారు. అంతా ధర పెట్టి కొన్నారంటే అవి వడ్లా బంగారమా? గ్రూప్ 1 మెయిన్ టాపర్లు మహిళలే. జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల చేసిన టీజీపీఎస్సీ మల్టీజోన్ 2లో టాప్ స్కోర్ 550 మార్కులు, మల్టీజోన్ 1లో టాప్ స్కోర్ 532.5 మార్కులు. అతి త్వరలో 1:2 నిష్పత్తిలో ప్రాథమిక ఎంపిక జాబితా విడుదల. తర్వాత అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన. డైట్ ఛార్జీ బకాయిలు 650 కోట్లు. సాంస్కృతిక వటవృక్షం. ఆర్ఎస్ఎస్పై మోదీ ప్రశంసలు. నాగపూర్ ప్రధాన కార్యాలయ సందర్శన. ప్రధాని హోదాలో 11 ఏళ్లలో ఇదే తొలిసారి. కాంగ్రెస్ వల్లే నక్సలిజం ప్రబలింది. ఛత్తీస్గఢ్ పర్యటనలో మోదీ ధ్వజం. 33,700 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. ఎస్సీయు రణరంగం. ఆదివారం ఉదయమే క్యాంపస్ను దిగ్బంధించిన పోలీసులు. జేసీబీలతో ప్రహరీ లోపలి ప్రాంతాలను చదువు చేసే యత్నం. నిరసనకు దిగిన విద్యార్థులు అడ్డుకున్న పోలీసులు. 52 మంది విద్యార్థుల అరెస్టు. వివిధ పిఎస్లకు తరలింపు. మహిళలను ఈడ్చుకెళ్లి వాహనాల్లో పడేసిన వైనం. వర్సిటీ భూములు ప్రైవేటుకు విక్రయంపై కొనసాగుతున్న నిరసన. సన్కి స్ట్రోక్. సన్ రైజర్ హైదరాబాద్ 163 ఏదో పనికిరాని ఐపీఎల్. రాజస్థాన్ ఖాతా తెరిచింది. ఇప్ప పువ్వు లడ్డు గిఫ్ట్ ఆఫ్ నేచర్. మన్ కీ బాత్లో ఆదిలాబాద్ ఆదివాసీ మహిళలను ప్రశంసించిన ప్రధాని. గెలుపు ఎరవేస్తారు, తర్వాత ఓడిస్తారు. బెట్టింగ్ యాప్స్ అలాగే డిజైన్ చేస్తారు. సీనియర్ ఐపీఎస్ వీసీ సజ్జనార్. బెట్టింగ్ యాప్లపై సిట్ చీఫ్గా ఐజీ రమేష్. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ జితేందర్. బృందంలో మొత్తం 5 ఉన్నతాధికారులు. ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి తదితరులకు స్థానం. 90 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశం. మయన్మార్ భూకంపం 334 అణుబాంబులతో సమానం. ఆ స్థాయిలో విధ్వంసం. జియాలజిస్టు ఫినిక్స్. భారత యురేషియన్ ఫలకాల డి. రాబోయే రోజుల్లోనూ ప్రకంపనలు. మయన్మార్లో 3,000కు చేరిన మరణాలు. ఆదివారం మరోమారు భూకంపం. మారుతున్న భూకంప జోన్లు. మరో 2 నెలల్లో ఖరారు. ప్రస్తుతం ఉన్న 5 జోన్లు 6కు పెంపు. ఉన్నత స్థాయి కమిటీ ఓకే. భద్రాచలం మినహా సేఫ్ జోన్లో తెలంగాణ. పేదలకు ఇక పండగే. 3 కోట్ల మందికి ఉచితంగా సన్నబియ్యం. చరిత్రలో శిలాశాసనంగా నిలిచిపోయే పథకం. ఏ ప్రభుత్వం వచ్చినా దీన్ని కొనసాగించాల్సిందే. 21,000 కోట్ల వడ్లను తాకట్టు పెట్టిన గత ప్రభుత్వం 7,000 కోట్ల ధాన్యం వేలమేస్తే వచ్చింది 3,000 కోట్ల ధాన్యమే. నల్లగొండకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన బీఆర్ఎస్కి లేదు. ఎస్ఎల్బీసీని పట్టించుకోలేదు. ఓట్లు సీట్లపైనే వారి ధ్యాస. కాళ్ళలో కట్టెపెట్టి కింద పడేయాలని చూస్తున్నారు. మా కార్యకర్తల కళ్ళల్లో కారం కొడతారు. సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి. పురుషులకు 59, మహిళలకు 41. గ్రూప్ 1 తొలి 100 ర్యాంకుల్లో మగవారిదే పైచేయి. 550 మార్కుల్లో టాపర్ కొమిరెడ్డి లక్ష్మీ దీపిక. 535.5 మార్కులతో వెంకటరమణకు 2వ ర్యాంకు. టాప్ 10లో జోన్ 1లో 4, జోన్ 2లో 5. ర్యాంకర్లలో బీసీలు 48 మంది, ఓసీలు 32, ఈడబ్ల్యూఎస్ 12, ఎస్టీలు 5, ఎస్సీలు 3. మొత్తం 52 మందికి 500 పైగా మార్కులు. టీజీపీఎస్సీ గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ ఫలితాల విడుదల. వెబ్సైట్లో 12,622 మంది జాబితా. ఏప్రిల్ 2 లేదా 3న ముహూర్తం. మంత్రివర్గ విస్తరణపై గవర్నర్కు సీఎం సమాచారం. ఉగాది సందర్భంగా జిష్ణుదేవ్తో రేవంత్ మర్యాదపూర్వక భేటీ. ఎస్సీ వర్గీకరణ, బీసీ బిల్లులపైన ఇరువురి మధ్య చర్చ. 3 పిల్లలు. సవితి తల్లి మృత్యువాత. కామారెడ్డి జిల్లా వెంకటాపూర్లో ఘటన. ఏ పార్టీకి ఆ పంచాంగం. ప్రజలు మెచ్చేలా ముఖ్యమంత్రి రేవంత్ పాలన. సీఎంకు బుధ మహర్దశ కానీ నరఘోష. ప్రభుత్వ కార్యక్రమంలో సంతోష్ కుమార్ శాస్త్రి. రేవంత్కు పదవీ గండం. కేసీఆర్కు సీఎం ఛాన్స్. బీఆర్ఎస్ ఉగాది వేడుకల్లో రాజేశ్వరి సిద్ధాంతి. ఈ ఏడాది ప్రపంచ దిశానిర్దేశకుడిగా మోదీ. బీజేపీ ఆఫీసులో సూర్యనారాయణమూర్తి. తెలంగాణలో టీడీపీ కూటమిదే విజయం. పంచాంగకర్త మల్లికార్జున శర్మ. గోడకేసి కొట్టి చిన్నారి హత్య. కాలుతున్న పెనంపై కూర్చోబెట్టి మరో బిడ్డకు నరకం. సవతి తల్లి కర్కశం. శ్రవణ్ రావు అరెస్టు తప్పదా? పోలీసుల విచారణకు సహకరించని ఫోన్ ట్యాపింగ్ నిందితుడు. పెద్దల పేర్లు బయటపెట్టిన వైనం. విచారణ పరిణామాలను సుప్రీంకోర్టుకు తెలపనున్న ప్రభుత్వం. శ్రవణ్ రావుకు మధ్యంతర రక్షణ తొలగించాలని కోరే అవకాశం. సంఘ్ ఓ వటవృక్షం. సేవకు ప్రతిరూపం. ప్రధాని నరేంద్ర మోడీ. నాగపూర్లో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ సందర్శన. ఎడ్గేవార్, గోల్వార్కర్ల నివాళి. కాంగ్రెస్ విధానాలతోనే నక్సలిజం వ్యాప్తి. ఛత్తీస్గఢ్లో ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో మోదీ. మరణించినా బతికించవచ్చు. మరణం తాత్కాలిక స్థితే. వెనక్కి తిప్పడం సాధ్యమే. ఎక్మో యంత్రం కొన్ని ఔషధాలతో తిరిగి జీవం పోయొచ్చు. కణాల్లో జీవక్రియలు నిలిచిపోయినంత వరకు దీనికి అవకాశం ఉంది. న్యూయార్క్ వర్సిటీ ప్రొఫెసర్ సామ్ పార్నియా.
ఇవి ఈ రోజునటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు.